హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉచిత కుట్టు మిషన్ గురించి మాట్లాడుకుందామండి. ఉచిత కుట్టు మిషన్ పొందాలంటే ఏమేం పత్రాలు కావాలో ఆ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని మహిళల కోసం మరియు వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేసింది. అందులోనూ మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో వచ్చిన పథకంతో స్వయం ఉపాధి పథకాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. అమల్లో ఉన్న అనేక పథకాల్లో ఒకటి ఉచిత కుట్టు మిషన్ పథకం. ఇది మహిళలకు ఇంటి వద్దే కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందుతుంది. మరియు దీనికి దరఖాస్తులు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. మరి దరఖాస్తులు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు, ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మహిళలు కూడా ఆర్థికంగా రాణించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని అమలు చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. దీని ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు 5 లక్షల వరకు రుణ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ పథకానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని పేరు పెట్టారు. ఈ పథకం మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అమలు చేయబడటం ఒక ప్రత్యేక వాస్తవం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన క్రింద అసంఘటిత కార్మిక వర్గానికి చెందిన మహిళలు ఉచితంగా కుట్టు మిషన్ పొందేందుకు ప్రభుత్వం నుండి 15,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. మరి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏమేమి కావాలంటే రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండి. మీకు ఈ పైన పేర్కొన్న అన్ని పత్రాలు అవసరం. మరియు మీరు టైలరింగ్ కొంచెమైనా వచ్చని తెలిసి ఉండాలండి. మీ గ్రామ పంచాయతీ నుండి ధృవీకరణ పత్రాన్ని కూడా అందించడం మీ బాధ్యత. ఈ పథకం కోసం మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ సమీపంలో ఉన్న ఆన్లైన్ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోండి. అయితే మీరు ఇప్పటికే మొబైల్లో దరఖాస్తు చేయాలనుకుంటే దిగువ ఇవ్వబడిన వెబ్సైట్ సందర్శించడం ద్వారా మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.